ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. గొప్ప ఉజ్జీవము, గొప్ప శక్తి అనే పాఠమును ఈరోజు మనం నేర్చుకుందాము. క్రీస్తు ప్రభు తన జీవమును పోగొట్టుకొనినట్లు శిలువ చరిత్ర వలన తెలియచున్నది, కానీ పునరుద్ధాన చరిత్ర వలన ఆయన జీవము గలవాడని తెలియచున్నది. మన కాలంలో ఎవరైనా ఒకరు చనిపోయి మూడవ నాడు లేచిన ఎడల ప్రజలు ఎంతో ఆశ్చర్యపడుదురు. క్రీస్తు లేచిన పునరుద్ధాన జీవము ఇంతకన్నా గొప్పది. ఎందుకనినా ఆయన అందరి కొరకు చనిపోయిన, అందరి కొరకు లేచెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకెనెను. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యంలో, చనిపోయిన ఆయన చనిపోయినట్లే ఉండిన ఎడల మనము పాపముల విషయమై చనిపోయిన వారమై ఉందుము. ఆయన లేచినాడు కనుక, జీవముతో సమాధిలో నుండి వచ్చివేసినాడు కనుక మనమును ఆయనను బట్టి అనగా ఆయన పునరుద్ధానమును బట్టి ఈ లోకంలో జీవించగల వారమగుదుము. మనము శరీర రీతిన చనిపోయిన తరువాత శరీర రీతిన ఆయన లేచినట్లు మనమును పునరుద్ధాన కాలమందు లేతుము. అంతము వరకు పాపము లేని స్థితి యందు జీవించుచూనే ఉందుము. ఆయన పునరుద్ధానము జీవము వలనే మనకు పునరుద్ధానము జీవము, లోకములో ఆయన జీవించిన పరిశుద్ధ జీవితం వలనే మనకి ఈ లోకములో పరిశుద్ధ జీవితము వచ్చుచున్నది. ఆయన శక్తి తన చావును చంపిన శక్తి, చావునకే గొప్ప శక్తి కలదని అనుదినము చనిపోచున్న వారి సంగతి చూచుచున్న మనకు తెలుసును. కానీ ఈ శక్తి చావు కంటే గొప్పది. పాపం వలన మరణము అను న్యాయమును నెరవేర్చుటకు ఆయన చావగలిగెను. పాపులను ఆ మరణ శాపము నుండి రక్షింపవలనని కృపాన్యాయమును బట్టి లేవగలిగెను. ఆయన మనుష్యుడు కనుక చావగలిగెను, దేవుడు కనుక లేవగలిగెను. మంచి శుక్రవారము అని పేరు ప్రభువు శిలువ మరణ దినమునకు కలిగినది. ఆ దినమందు పాపులకు కలిగిన మంచి ఏది? శ్రమ నివారణ ఆయను. మన శ్రమలో దినమందు ఆయన శ్రమ తలంచుకున్న ఎడల ఆదరణ కలుగును. తుదకు ఆదరణ కంటే మరీ ఎక్కువ పని జరుగును. అది ఏది అంటే పూర్తిగా కష్టము నివారణ అగుటయే. శిలువ చరిత్ర పాత నిబంధనలోని యజ్ఞను జ్ఞాపకం చేయుచున్నది. క్రీస్తు లోకపాప పరిహారార్థమై లోకపాపములను తన మీద వేసుకొని మహాయజ్ఞమాయను. ఇట్టి మరణము మనకు రావాల్సింది, కానీ ఆయనకు వచ్చింది కనుక ఇట్టిది మనకు రాదు. మంచి శుక్రవారపు దీవెనలు మనందరికీ కలుగుతాయి. ఇట్టి గొప్ప జీవము, గొప్ప శక్తి ఈ మాటలు దేవుడు మన వెనికిడిలో ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.